పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వేదికగా తెలంగాణ పైన అయితే సంచలనమైన కామెంట్లు వేసిండు. తెలంగాణ పైన ఆయన విధానం ఎంతో స్పష్టం చేసిండు. మరొక వైపు ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఉందో ఆ కాక్రోచ్ జనతా పార్టీ మీద కూడా పవన్ కళ్యాణ్ గారు సంచలనమైన కామెంట్స్ అయితే చేయడం జరిగింది. మనందరూ తెలుసు మొన్న పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో మీటింగ్ పెడతా అంటే అడ్డుకున్నారు. ప్రెస్ మీట్కి కూడా ఆయన అడిగి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేశారు. అయినా సరే ప్రెస్ మీట్ నిర్వహించి ఆయన ఏంటో ఆయన చెప్పాలనుకుందేందో చెప్పేసిండు. అయితే ఢిల్లీ వేదిక కూడా జాతీయ భావజాలాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ పైన కూడా పవన్ కళ్యాణ్ గారు మరొకసారి సంచలనమైన కామెంట్స్ చేయడం జరిగింది. స్పష్టత కూడా ఇవ్వడం జరిగింది. ఆయన మాటల్లోనే ఒకసారి వినండి. 2014లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తీరు మీద మనం ఆవేదన వెలిబుచ్చాం తప్ప ఇక్కడ తెలంగాణ రాష్ట్ర విభజన జనసేన ఏ రోజు కూడా దాన్ని అడ్డు చెప్పలేదు. ఇది 2009 నుంచి నేను రిపీటెడ్గా చెప్తున్నా. దిస్ ఈజ్ మై కమిట్మెంట్ అండ్ ఆల్సో జనసేనస్ కమిట్మెంట్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ తెలంగాణ, ఫర్ ద స్టేట్హుడ్ ఆఫ్ తెలంగాణ. కాకపోతే కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరు మటుకు ఒక అసంతృప్తిని, ఒక అశాంతిని సృష్టించింది. ఈ రోజుకి ఆ వారసత్వపు సమస్యలు ఇలాగే ఉన్నాయి. ఆస్తుల పంపకాలు కావచ్చు, అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన విభజించిన విధానం కానీ, వాళ్ళ డివిజివ్నెస్ అప్రోచ్ కానీ ఈ రోజుకి ఆ ధోరణి మారలేదు. దానికి ఉదాహరణ ఇటీవల తెలంగాణలో జనసేన సభని అనుమతులు ఇవ్వకుండా అడ్డుకోవడం. ఈ మధ్య మీరు చూస్తూ ఉన్నారు కొంచెం కాక్రోచెస్ అనే ఇది కూడా. అని నాకు సుమతి శతకం గుర్తొచ్చింది. అంటే చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా ఒక బలవంతమైన సర్పాన్ని చంపేస్తాయి అన్నట్టుగా చిన్న చిన్న ఆలోచనలు ఇండివిజువల్ వ్యక్తులు వీళ్ళందరూ కూర్చొని మనకి సరైన దేశం తాలూకు గాఢతని కానీ, తీవ్రతని కానీ, దీని తాలూకు లోతుని అర్థం చేసుకోకపోతే చాలా డివిజివ్నెస్ యాటిట్యూడ్తో మాట్లాడి దేశం తాలూకు సమగ్రతని బలి చేసేయడానికి ఎప్పుడు శక్తులు సిద్ధంగా ఉంటాయి. అలాంటి ఆలోచన ప్రవాహంలో మనం చిక్కుకోకూడదు అన్న భావన తెలియజెప్పడానికి ఈ ఢిల్లీని వేదికగా పెట్టాను చెప్తున్నాను. చాలామంది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు కావచ్చు, కొంచెం దక్షిణాది రాష్ట్రాలు కావచ్చు, మనం ఎక్కువగా వినేది మేము ఢిల్లీ మెడలు ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలామంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా వాళ్ళు ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతులోంచి రావు, పెగలు ఏంటో భయం అనుకుంటాం. అంటే ఎందుకు రాదు అంటే ఆ మాటలు వ్యక్తుల్ని చూసి వీటన్నిటికంటే కూడా ఢిల్లీ రాజధాని చూసిన ఆ విశిష్టత, ఇక్కడున్న విశిష్టత. ఢిల్లీ అనేది ఒక వ్యక్తుల గురించి కాదు, అది చేసిన త్యాగాల గురించి. 140 కోట్ల మంది ప్రజలను సురక్షితంగా ఉంచడానికి, పరిపాలించడానికి నిరంతరం పోరాడుతున్న ఎన్నో నిబద్ధత కలిగిన సంస్థలు, అది న్యాయ వ్యవస్థలు కావచ్చు, రాజకీయ వ్యవస్థలు కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలు కావచ్చు, డిఫెన్స్ వ్యవస్థలు కావచ్చు, ఇవన్నీ దగ్గరుండి చూసినప్పుడు మనకు అలాంటి మాటలు పెగలవు. తమ ప్రాంతాల్లో, మన రాష్ట్రాల్లో ఉండి పెద్ద పెద్ద మాట్లాడే నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఢిల్లీ తాలూకు ఈ గాఢతను చూసిన తర్వాత ఈ దేశం యొక్క సమగ్రతని అర్థం చేసుకుంటారు. ఈరోజు నేను ఎందుకు ఇక్కడ పెట్టానంటే జనసేన పార్టీలోని ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి సభ్యుడు ఇది అర్థం చేసుకోవాలని ఇక్కడ నేను పెట్టాను. అంటే ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదాన్ని అర్థం చేసుకోవాలంటే ఎక్కడో మనం కూర్చొని హైదరాబాద్, మంగళగిరి, ఢిల్లీ, ఆంధ్ర, తెలంగాణలో కాకుండా ఢిల్లీ రాజధాని కేంద్రంగా చేసుకొని మాట్లాడితే దాని గాఢత అందరికీ అర్థమవుద్ది, మన బాధ్యత కూడా తెలుస్తుందని ఈ సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం.